अरे भाई गया ये मेरी माँ मेरी माँ छोटे ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం అకస్మాత్తుగా వచ్చిన ఒక బురద వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఉత్తర కాశీ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ కావడంతో ఖీర్ గంగా నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. పర్వతాల మధ్య నుంచి ఉప్పెనలాగా మీద పడింది. దీంతో నీరు మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. అసలు ఎక్కడుంది ఈ ధరాలి గ్రామం? అంత ప్రమాదకరమైన చోట అన్ని నివాసాలు ఎందుకున్నాయి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. मामा चले गए सेफ जगह मामा चले गए मंदिर ఉత్తర కాశీ జిల్లాలోని ఎత్తైన ప్రదేశంలో ఉన్న చిన్న గ్రామమే ధరాలి. హిమాలయాల్లో హార్సిల్ గంగోత్రి మధ్య ఉంది ఈ గ్రామం. చార్ధామ్ యాత్రికులు ఎక్కువగా ధరాలి గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు. యాపిల్స్ కు ప్రసిద్ధిగాంచిన హార్సిల్ లోయ ఇక్కడకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గంగోత్రి ఇక్కడికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖీర్ గంగా నది ఒడ్డున 2 వైపులా వ్యాపించి ఉంది. ఇక ఉత్తర కాశీ జిల్లా కేంద్రం నుంచి 79 కిలోమీటర్ల దూరంలో ఉంది ధరాలి. రోడ్డు మార్గంలో ఉత్తర కాశీ నుంచి ధరాలికి చేరుకోవడానికి 2.5 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణం కూడా చాలా టిపికల్ గా ఉంటుంది. రిషికేశ్ నుంచి బయలుదేరి చంబా, ఉత్తర కాశీ, హార్సిల్ మీదుగా ధరాలి వెళ్ళొచ్చు. సముద్ర మట్టానికి దాదాపు 2680 మీటర్ల ఎత్తులో ఉంది ధరాలి. ఈ గ్రామం మధ్య నుంచి నేషనల్ హైవే కూడా వెళ్తుంది. చార్ధామ్ సహా ఇతర తీర్థయాత్రల సీజన్లో ధరాలి గ్రామానికి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో హోటల్స్, గెస్ట్ హౌసెస్, హోమ్ స్టేస్ ఉంటాయి. ఇక్కడ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే టూరిస్టులు ఎక్కువగా ఇక్కడే స్టే చేయడానికే ఇష్టపడతారట. ధరాలి గ్రామంలో 85 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. మొత్తం జనాభా 505. ధరాలి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో నీలాంగ్ లోయ ఉంది. భారత్ టిబెట్ మధ్య వ్యాపారం జరిగే పాత మార్గం ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇక్కడ రాత్రిళ్లు బస చేయడానికి అనుమతి లేదు. ఈ ప్రదేశాలను వీక్షించాలన్నా కూడా అటవీ శాఖ అనుమతి ఉండాలి. కాబట్టి ఇక్కడికి వెళ్లేవారు కూడా ధరాలిలోనే బస చేస్తారు. ఇక ధరాలి సమీపంలోని హార్సిల్ లోయలో భారీ విస్తీర్ణంలో యాపిల్ తోటలున్నాయి. అలాగే చార్ధామ్ యాత్రికులు గంగోత్రికి వెళ్లే సమయంలో ధరాలిలో ఉండేందుకు ఇష్టపడతారు. కేదార్ తాల్ ప్రదేశానికి ట్రెక్కింగ్ కు వెళ్లే వారికి కూడా ధరాలి బేస్ క్యాంప్ గా ఉంటుంది. ఇంత ప్రసిద్ధి చెందిన ధరాలి గ్రామం ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. ధరాలి గ్రామం సమీపంలోని ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షం కారణంగా నీరు నిలిచిపోయింది. ఇది ఒక్కసారిగా ధరాలి మార్కెట్ ప్రదేశం పైన విరుచుకుపడింది. ఆగస్టు 10వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజాగా చోటు చేసుకున్న మెరుపు వరదల్లో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని, 50 మందికి పైగా గల్లంతయ్యారని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు దీనిపైన అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ధరాలిలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. अरे भाई गया ये मेरी माँ छोटे माँ
मामा चले गए सेफ जगह, मामा चले गए। सेफ है मंदिर। मैं बोलने लगी कि फोन कर तब वही अपना चल वाला मामा के लिए फोन करना। मामा चले गए फोन कर मामा के लिए लेके वहाँ भाग के देखा ये बाबा वो नहीं सुधांशु नहीं सुधांशु तो बैठ